హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కథతో మేము ముందుకు వస్తున్నా. కథ పేరు రంగనాథం గారి వీలునామా. రంగనాథం గారికి 86 ఏళ్ళు ఉంటాయి. అమ్మా నాన్న ఇచ్చినటువంటి ఆస్తిని రెండింతలు చేసి బాగా ఆస్తులని కూడబెట్టి పిల్లలకి ఆస్తిని సమానంగా వీలునామా రాసి ఎవరికి చెందాల్సింది వాళ్ళకి తన బీరువాలో పెట్టి ముందుగానే జాగ్రత్త చేసుకున్నాడు. అతను వాళ్ళ ఊళ్ళోనే సొంత ఇంట్లో ఉంటూ పెద్ద కొడుకు కోడల దగ్గర తన చివరి రోజుల్ని కొనసాగిస్తూ వచ్చాడు. అతనికి ఒక కూతురు, 2 కొడుకులు. కూతురు, చిన్న కొడుకు సిటీలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండిపోయారు. సెలవులకి అప్పుడప్పుడు వాళ్ళు ఊరు వెళ్ళి తండ్రి యొక్క ఆరోగ్య మరియు ఇతరత్ర విషయాలను తెలుసుకొని కొంతకాలం తండ్రితో గడిపి తిరిగి నగరానికి వచ్చేవారు. మిగతా అన్ని రోజులు తండ్రిని అన్న వాళ్ళ ఇంట్లో ఉంచి వాళ్ళ నాన్న బాగోగులు చూసుకోమని చెప్పేవారు. వాళ్ళ అన్నయ్య ఊర్లో ఉండి పొలాలని చూసుకుంటూ పండేటటువంటి ధాన్యం, పప్పులను తోడపుట్టిన వాళ్ళకి కూడా ఇస్తూ వచ్చేవాడు. అదే ఊర్లో 4 ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకి. వాటి మీద వచ్చే రెంటుతో ఆ ఇంటి ఖర్చుల కోసం వినియోగిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ రోజు గురువారం పొద్దున్న 7:30 అయినా తండ్రి నిద్ర లేవలేదు. డాక్టర్లను సంప్రదిస్తే వారు అతను తెల్లవారుజామున మరణించాడని చెప్పారు. అదే విషయాన్ని చెల్లికి, తమ్ముడికి తెలియచేశారు. వెంటనే చెల్లెలు, తమ్ముడు కుటుంబాలతో సహా ఊర్లో దిగారు. దహన సంస్కారాలు అయిపోయాయి. ఇంటికి వచ్చి స్నానాలు చేశారు. 10 రోజుల వరకు ఇల్లు దాటడానికి లేదు. అందుకని అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. అన్నా వదిన పితృ కార్యక్రమాలు, ఊళ్ళో వాళ్ళని అందరినీ పిలిచి భోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించే హడావిడిలో ఉన్నారు. ఇవేవి వాళ్ళకి పట్టనట్లుగా చెల్లెలు కుటుంబ సభ్యులు, తమ్ముడు కుటుంబ సభ్యులు కూర్చున్నారు. చెల్లెలు చిన్న వదినతో పాటు చేరి, ఈ ఊళ్ళో నాన్న లేరు, ఈ సంపాదనంతా అన్నా వదిన తింటూ వచ్చారు ఇంతకాలం, ఇప్పుడిక నాన్న లేరు కదా, ఈ ఆస్తులన్నీ అమ్మేసి మనందరం సిటీ వెళ్ళిపోతే బాగుంటుంది, ఏమంటావు వదినా అంటూ అడిగింది. చిన్న వదిన వైదేహి కోడలిగా తను ఆ మాట అంటే ఎక్కడ గొడవలు అవుతాయో అని ఇబ్బంది పడింది. అలాగే ఉండిపోయింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా ఆడబిడ్డతో సహా తోటికోడళ్ళు అక్క బావగారిని అడగడానికి సిద్ధపడింది. వైదేహి ఆడపడుచు కన్నా ఎక్కువగా చదువుకుంది. అంతేకాదు, ప్రస్తుతం తను అకౌంటెంట్గా పనిచేస్తుంది. అందుకని ఉన్న ఆస్తులన్నీ లెక్క కట్టి వాటిని 3 భాగాలుగా విభజించేసి ఎవరికి ఎంత వస్తుందో కూడా తను ఈ 10 రోజుల్లో లెక్కలు వేసి రెడీగా పెట్టేసుకుంది. ఈ విషయం ఏది ఆడబిడ్డకు కానీ తోటకాడలకి కానీ చెప్పలేదు. రోజులు గడుస్తున్నాయి. 12వ రోజు కూడా అయిపోయింది. రంగనాథం గారి పెద్ద కొడుకు, కోడలు ఆస్తి విషయంగా ఏమీ స్పందించడం లేదు. ఇక చేసేది లేక ఆడపడుచు వచ్చి వైదేహితో, వదిన నువ్వు అడుగు ఆస్తిలో భాగం ఇమ్మని, ఎందుకంటే ఆస్తిలో కొడుకులతో పాటు ఆడపిల్లలకు కూడా సమానమైన వాటా ఉంటుంది, అందుకని నువ్వే ఈ విషయం ఎత్తితే బాగుంటుంది. నేను అన్నా వదినని అడగలేను, నాకు నీ అంత చదువు లేదు, ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాను హైదరాబాద్లో, పిల్లల పెళ్ళిళ్ళకి చదువులకి నాకు కూడా డబ్బు అవసరం ఉంటుంది, ఈ విషయం నువ్వు చెప్తేనే సబబుగా ఉంటుంది అంది. నిజానికి ఆడపడుచుకి అత్తింటి నుంచి వచ్చిన ఆస్తి చాలానే ఉంది. అంతేకాదు, భర్త సంపాదన, ఆమె సంపాదన కూడా ఉంది. అయినా ఆమెకి డబ్బు ఆశ. అలాగే వైదేహికి కూడా డబ్బు ఆశ.
వారిద్దరూ చర్చలు ముగిశాక ఆ రోజు సాయంత్రం కాఫీలు తాగే టైంలో ఈ విషయం మనం చర్చిద్దామా అని వైదేహి ఆడబిడ్డకి చెప్పింది. ఆడబిడ్డ పేరు రచన. పెద్ద హాల్లో కుటుంబ సభ్యులందరూ కూర్చున్నారు, పిల్లలతో సహా. వాళ్ళ పెద్ద వదిన టీలు, కొన్ని జంతికలు, పిల్లలకి కూల్ డ్రింకులు, ఎవరికి ఏమి కావాలో అన్నీ సమకూర్చి ఒక పెద్ద టేబుల్ మీద పెట్టింది. ఆడపడుచు వైదేహికి కళ్ళతో సైగ చేస్తోంది, మొదలుపెట్టు అంటూ. వైదేహి వెంటనే, అక్క, ఇప్పుడు మామయ్య గారు లేరు కదా, అందుకని ఇక్కడ ఉండే ఈ పొలాలన్నీ ఇళ్ళని అమ్మేసి ఆ వచ్చినటువంటి ఆస్తిని మన ముగ్గురం 3 భాగాలుగా చేసుకొని సిటీకి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. ఈ 10 రోజుల్లో నేను దానికి సంబంధించిన లెక్కలన్నీ తయారు చేసి పెట్టాను అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది. వైదేహి వెంటనే అక్క, నాకు డబ్బు గురించి కానీ ఆస్తుల గురించి కానీ ఏమీ తెలియదమ్మా, అంతా మీ బావగారే చూసుకుంటారు. నాకు కేవలం వంటగదిలో వంట చేయడం ఒకటే వచ్చు. నీకు తెలుసో తెలీదో కానీ నేను 7వ తరగతి వరకే చదివాను. నాకు సిటీకి వచ్చినా అక్కడ మనుషులతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. నా ప్రపంచమంతా మీరందరే. నేను వచ్చినప్పుడు మీ ఆయన, రచన ఇద్దరు చిన్నపిల్లలే. వాళ్లే నా వాళ్ళు, ఆ తర్వాతే నా పిల్లలు, ఇదే నా ఆస్తి అని తన భావాన్ని చాలా ఖచ్చితంగా చెప్పేసింది. వెంటనే వైదేహి ఆవేశంతో, అంత తెలియకుండా ఎలా ఉంటుంది? చదువు రాకపోతే మాత్రం బంధాలు మనుషులే ఉంటే చాలు అనుకునే అంత మంచి వాళ్ళు కూడా ఉంటారా? ఏమీ ఆశించకుండానే నువ్వు వాళ్ళకందరికీ సేవ చేశావా? లేనిపో మాటలు ఎందుకక్క? నీకెంత కావాలో చెప్పు, అంతేగాని నాకు తెలీదు అంటూ ఎందుకు అని వాదోపవాదనలు, ఘర్షణలు జరుగుతున్నాయి. మరి వాళ్ళ అన్నా వదిన చెల్లెలికి తమ్ముడికి ఆస్తి ఇస్తారా, ఇవరా? ఎదురు చూడాల్సిందే మనం ఆ విషయం తెలుసుకోవాలంటే. మళ్ళీ 2వ ఎపిసోడ్లో కలుసుకుందామండి. ధన్యవాదాలు.